జనసేన పార్టీ ఎమ్మెల్యేల భేటీకి ముహూర్తం ఖరారైంది. ఇవాళ జనసేన ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 మంది జనసేన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ క్రమంలోనే నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని జనసేన హైకమాండ్ నిర్ణయించింది. శాసనసభ నిబంధనలు, సాంప్రదాయాలు, ప్రసంగాలపై కొత్త ఎమ్మెల్యేలకు క్లాసులు చెప్పనున్నారు. సభలో ఏ విధంగా వ్యవహరించాలన్న వివిధ అంశాలను ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆఫీసులో ఈ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించనున్నారు. గతంలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్, గతంలో డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించిన ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపటి నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు సాగే ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో పవన్ వారాహి విజయయాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. సీనియర్ ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేదిని ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇటీవల వ్యవసాయ, గనుల శాఖ నుంచి కార్మిక శాఖకు ఆయన బదిలీ అయ్యారు. ఇటీవల వ్యవసాయ శాఖ నుంచి కార్మిక శాఖకు ద్వివేది బదిలీ అయ్యారు. అయితే ఆయనకు కార్మిక శాఖ బాధ్యత ఇవ్వడంపై పాలనా వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. అంతేకాదు గ్రామ వార్డు సచివాలయాలకు పార్టీ రంగులపై ద్వివేది విమర్శలు ఎదుర్కొన్నారు. అటు మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలకు పూర్తిగా సహకరించాలని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల దృష్ట్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జీఏడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. పశు సంవర్ధక శాఖ కార్యదర్శి నాయకుకు కార్మిక శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది.